హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తి ప్రియాని. ఈరోజు ఇన్స్టెంట్గా చట్నీ మిక్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. అలాగే మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. బిజీగా ఉండే మదర్స్కి కానీ, డ్యూటీకి వెళ్ళిపోవాలి అనుకునే ఉమెన్స్కి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే టేస్టీగా మనం టిఫిన్స్లోకి చట్నీ కూడా చేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ చూద్దామండి. 1 కప్ వరకు పీనట్స్ని తీసుకోండి. నేనైతే ఒక 750 గ్రామ్స్ వరకు తీసుకుని ఉంటానండి. ఇప్పుడు 1/2 కప్ వచ్చేసి రోస్టెడ్ గ్రామ్ అండి శనగపప్పు తీసుకోవాలి. పుట్నాల పప్పు అంటారు కదా. ఒక 1/2 కప్కు కొబ్బరి పౌడర్ తీసుకోండి. అలాగే 10 నుండి 12 ఎండుమిర్చి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 to 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మొత్తాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి నిదానంగా. ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి నిదానంగా, గరిటతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఈ పీనట్స్లో మనకి పొటాషియం, మెగ్నీషియం ఉంటాయండి. ఐరన్ కూడా ఉంటుంది పుష్కలంగా. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది హెల్త్కి. చూసారా, ఇవి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి చూడండి ఇలా పగుళ్ళు వస్తాయండి. ఇలా వస్తే మనకి రోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎండుమిర్చిని, వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే దీన్ని ఈ విధంగా రోస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇది అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీరు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన దాకా ఉంచుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇది కలర్ చేంజ్ అయినప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా కూల్ అవ్వాలండి మనం మిక్సీ వేసుకోవడానికి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకునేటప్పుడు కూడా ఆపి గ్రైండ్ చేసుకోవాలండి. మీరు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీరు గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా చూసుకుంటూ మెత్తని పౌడర్ లాగా, మరీ మెత్తగా అవసరం లేదండి. కొద్దిగా బరకగానే ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందామండి. కడాయి తీసుకోండి. 2 to 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పును యాడ్ చేసుకోండి. లో హీట్లో పెట్టుకోండి, మీడియం టు లో. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. లో ఫ్లేమ్లోనే చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి. 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 3 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ తాలింపు అంతటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి ఈ కలర్ వచ్చినప్పుడు దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న కోకోనట్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, డ్రై రోస్ట్. నేను పౌడర్ వేసుకున్నానండి. ఈ విధంగా తాలింపుని ఆరిపోయిన తర్వాత మనం మిక్సీలోకి వేసేసుకోండి. చక్కగా వీటిని మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అచ్చం మనం ఫ్రెష్గా చేసిన చట్నీ లాగానే ఉంటుందండి. అసలు టేస్ట్లో అయితే ఏ డిఫరెన్స్ ఉండదు. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి. తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలా వాటర్ని యాడ్ చేసుకొని మనం చక్కగా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.